మరోవైపు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ బిల్లులో ఎటువంటి సవరణలు చేయకుండా చూడాలని కోరారు. ఈ బిల్లుకు మద్దతిస్తే భవిష్యత్ తరాలు దాన్ని గుర్తుపెట్టుకుంటాయని రాజాసింగ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి గాని మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక మంచి వాతావరణం వచ్చింది. వక్ఫ్ బోర్డుకే ఇవ్వాలనే మనం ఆపొచ్చు. ఒక మంచి నిర్ణయం ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్నారు. దీంట్లో కొన్ని మార్పు జరగాలని దాదాపు 14 మార్పులు దీంట్లో చేస్తున్నారు. ఇది అందరికీ మంచిది. వచ్చే మన పిల్లలు మన ఫ్యూచర్ మనకు యాద్ చేయాలి. అరే మా పెద్దోళ్ళు వక్ఫ్ బోర్డు ఒక బిల్లు ఉండే దానికి ప్రవేశపెట్టడానికి మా వాళ్ళు సపోర్ట్ చేసినారు. అట్లాంటి డేంజర్ ఒక చట్టం ఉండే, ఎక్కడంటే అక్కడ నోటీస్ పంపించాలి, ల్యాండ్ కబ్జా చేయాలి, అట్లాంటి ఒక వక్ఫ్ బోర్డు అని ఒక చట్టం ఉంటే దాంట్లో మార్పుల గురించి మా పెద్దోళ్ళు సపోర్ట్ చేసినారు. ఒక మంచి పేరు రావాలంటే దీనికి ఎట్లాంటి కూడా షరతు లేకుండా టీడీపీ కానీ మన జేడీయూ కానీ ఈ వక్ఫ్ బోర్డు బిల్ని సపోర్ట్ చేయాలని నేను ఇద్దరు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను.